హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న బస్ భవన్ ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ ఈ సందర్భంగా ప్రకటించింది. సమ్మె నేపథ్యంలో తమతో చర్చలకి ఆర్టీసీ యాజమాన్యం పిలవకపోవడంతో జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న బస్ భవన్ ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రామనరేష్ అందిస్తారు లైవ్ లో. రామనరేష్, ఏంటి 7వ తారీఖు నుంచి సమ్మె జరిగే అవకాశం ఉందా? మరి ఈ లోపల కూడా మంత్రితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రామరాజు, ఆర్టీసీకి సంబంధించేసి ఈరోజు అయితే కీలక ఘట్టం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం రవాణా శాఖ మంత్రితో ఆర్టీసీ జేఏసీలోని కొంతమంది నేతలు అయితే చర్చలు జరిపారు. అయితే మరొక వర్గం ఆర్టీసీ జేఏసీలోని మరొక వర్గం మాత్రం సమ్మెకు సిద్ధమని చెప్పేసి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఆర్టీసీ కళాభవన్ నుంచి భారీ ఎత్తున ఒక కవాతు అయితే బస్ భవన్ వరకు ఒక కవాతు నిర్వహించడం జరిగింది. కవాతులో ఆర్టీసీ కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏదైతే ఉన్నా వాటిని అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి గతంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మే 7వ తేదీ నుంచి సమ్మె చేపడతామని చెప్పేసి జేఏసీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. జేఏసీలో 2 వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 వర్గాలు ఒకతాటి మీదకి రాకపోవడంతో కొంత గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ జేఏసీలోని కీలక నేతలంతా కూడా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలి, కార్మికులకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లను పరిష్కరిస్తే తాము సమ్మె చేసే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటివరకు అఫీషియల్ గా ఎక్కడ చర్చలకు పిలవలేదు కాబట్టి తాము సమ్మెకు సిద్ధమని చెప్పేసి చెప్తున్నామని చెప్పేసి అంటున్నారు. మనతో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలు థామస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, అంటే మీరు ఈ కవాతు ఎందుకు నిర్వహించారు? సమ్మె చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటారా? ఇలా మూడు నెలల నుంచి మేము సమ్మె నోటీస్ ఇస్తే యాజమాన్యము ప్రభుత్వం పట్టించుకోలేదు. జెన్యూన్ సమస్యలు, ఇటు దుర్భరమైన పరిస్థితి, నిర్బంధంలో డ్యూటీలు, కార్మికులు అటాన్ మరణాలతో ఉన్నారు. తర్వాత సంక్షేమ పథకాల డబ్బులు తీసుకున్నారు, జీతాలు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వట్లేదు. తర్వాత ఉద్యోగం ఎవరికైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఇవ్వకుండా కన్సాలిడేట్ పేలో ఇచ్చిండ్రు. రెండోది కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలోకి వచ్చే ముందు ఆ పార్టీ చేయలేదు కాబట్టి మేము మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 14లో 6 అంశాలు పెట్టిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళ బకాయిలు ఇస్తాం, వాళ్ళ 2 PRCలు ఇస్తాం, 2021 PRCని ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్ గా ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, కొత్త బస్సులు కొని ఆర్టీసీని ఆధునీకరిస్తాం, యూనియన్లు ఇస్తామని చెప్పాను. ఈ రోజు మంత్రి గారితో, రవాణా శాఖ మంత్రి గారితో ఈ రోజు మీ ఆర్టీసీకి సంబంధించిన కొంతమంది నేతలు వెళ్ళి చర్చలు జరిపారు కదా, దాని ఉద్దేశం ఏంటి? ఇవాళ వాళ్ళు నేతలు కాదు, సంఘాలు కాదు. ఇవాళ అశ్వత్థామరెడ్డి అనేటువంటి సంఘం లేదు, మా సంఘం నుంచి వెలివేసినాం. అటువంటి యాజమాన్యం పిలిచి కూర్చోబెట్టి అక్కడికి పంపిస్తా ఉన్నది. అది మేము ధర్మం కాదంటా ఉన్నాం. ఇలా 7 సంఘాలు, జనబలం ఉన్నటువంటి సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చి 3 మాసాలు అయింది. ఇవాళ మా బలం ఏందో 5 సార్లు చూపెట్టినాం. మేము ఇందిరా పార్కులో భారీగా ధర్నా చేసినాం, బస్సు భవన్ ముట్టడి చేసినాం, సమ్మె నోటీసు రోజు ఇచ్చినాం, లేబర్ కమిషనర్ దగ్గర ఇచ్చినాం. ఇవాళ కూడా మా కవాత్ ఎందుకు పెట్టినామంటే ఇప్పటికైనా మేము ఏకపక్షంగా పోవద్దు, ప్రభుత్వం యాజమాన్యానికి అర్థం కావాలి, వాళ్ళ సీరియస్నెస్ ఎంత ఉందో తెలుసుకొని చర్చలకు పిలిచి చేస్తారు అన్న దాంతో కవాతు పెట్టి
సక్సెస్ఫుల్ గా కార్మికులు ఎంత ఆవేదనతో వచ్చిందో మీరు చూశారు. కానీ రవాణా శాఖ మంత్రి నిన్న కూడా ఏది సిద్దిపేట జిల్లాలో పర్యటించినప్పుడు క్లియర్ గా చెప్పారు, ఆర్టీసీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్మిక నేతలు కానీ ఎవరైనా వస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్పారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులని సమ్మె ఇచ్చినటువంటి సంఘాలని పిలిచే పద్ధతి ఇదేనా అని అడుగుతున్నా మీ ద్వారా. ఇవాళ 7 సంఘాలు ఉంటే 7 సంఘాలకి యాజమాన్యం ద్వారా పిలిపించి మీ ఛాంబర్లో పిలిపించి, గతంలో కూడా చాలా మంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ప్రభుత్వాలు పిలిచి చేసినాయి. ఆ విధంగా మీరు పిలిచి యాజమాన్యాన్ని యూనియన్లను పిలిచి ఇచ్చిన మెమోరాండం మీద డిస్కస్ చేపించి దాని మీద అవగాహనకి రావాలి. అప్పుడు ఆమోదయోగ్యంగా ఉంటుందా ఉండదా చూడాలి. మా బాధలు మీకు చెప్తాం, మీ ఇబ్బందులు మాకు చెప్తే మేము ఏం చేయాలనేది చేస్తాం. రెండోది ఏకపక్షంగా అవుతాయని మేము అనుకుంటలేం. మేము కూడా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద గౌరవం ఉంది కాబట్టి మేము ఒకేసారి అవుతాయని అనుకుంటలేదు. కానీ మీరు ఏం చేస్తారనేది చెప్తే మేము జేఏసీ కూడా ఆలోచిస్తుంది అని చెప్పినప్పుడు ఇవాళ అది లేకుండా ఎవరినో మీరు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది అంటే రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని చెప్తున్నారు కదా, సమ్మె చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటారు? 100% ఇలా మీరే చూస్తా ఉన్నారు. ఇదే నిదర్శనం. 40,600 మందిలో ఇలా అధికారులు 600 మంది పోతే 40,000 మంది ఉద్యోగులు ఆర్టీసీ సమ్మెలో రేపు 7వ తారీఖు ఫస్ట్ బస్సు నుంచి ఉంటారు. అది నిర్ణయం అయిపోయింది. చాలా మంది ఏంటంటే ఎవరు చేయరని చెప్తా ఉన్నారు. ఇంకోటి ప్రైవేట్ బస్సులు, ఐర్ బస్సులు ఉండొచ్చు, ఎలక్ట్రిక్ బస్సులు నడవచ్చు, అడ్డమీద కూలీలను తెచ్చి మీరు తిప్పుకోవచ్చు. అది ప్రమాదరహితంగా ఉండవు. కేవలం ఆర్టీసీ ఉద్యోగులకు మేము పిలుపు ఒకటే ఇస్తా ఉన్నాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలి. ఎవరు కూడా ఆర్టీసీ ఉద్యోగులు రావద్దను వాళ్ళందరూ సంఘీభావం చెప్పింది కాబట్టి సమ్మె తథ్యం మా చేతుల్లో లేదు. ఇలా సమ్మె జరిగితే బాధ్యత యాజమాన్యాన్ని మాత్రమే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా 20 గంటలు 28 గంటలు ఉంది. మీరు ఇప్పటికైనా ఒక చట్టబద్ధంగా చర్చలకు పిలిచి మాతోటి మాట్లాడితే తప్పకుండా వినడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీ సమ్మె అయితే తప్పే పరిస్థితి లేదు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మేము గతంలోనే వినతి పత్రాలు కానీ అదేవిధంగా మంత్రులను సీఎంను కలిసాము. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాము సమ్మెకు దిగుతున్నామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడవచ్చు. బస్ భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఈరోజు కవాతు అయితే నిర్వహించడం జరిగింది. కార్మికుల సమస్యలు అంటే ఏదైతే కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పేసి గతంలో 21 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాము. వాటిలో ఎలాంటి స్పందన లేదు. రేపటి వరకు గడువు ఇచ్చాము. రేపటి వరకు అఫీషియల్ గా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే ఓకే, లేకుంటే రేపు అర్ధరాత్రి అంటే 12 గంటల తర్వాత నుంచి సమ్మెకు సిద్ధం అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులంతా గొంతెత్తి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీలో కొన్ని యూనియన్ల మధ్య మద్దతు లేకపోయినప్పటికీ మెజారిటీగా ఉన్న యూనియన్లు మాత్రం ఈ సమ్మె సిద్ధం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అంటే ఇప్పటివరకు చెప్తున్న దాని ప్రకారం ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా పని భారం తగ్గించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో వాటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు అంటే మేడే రోజు సీఎం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని. కానీ ఇప్పటివరకు చర్చలకు పిలవలేదు కాబట్టి తాము సమ్మెకు పాల్పడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కార్మికులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను పరిష్కరించుకుంటే 6వ తారీఖు అర్ధరాత్రి ఫస్ట్ బస్ అంటే 6వ తారీఖు 12 గంటల తర్వాత ఏదైతే ఫస్ట్ బస్సు ప్రారంభమవుతుందో అక్కడి నుంచే సమ్మె ప్రారంభమవుతుంది. ఉద్యోగులు ఎవరు కూడా విధుల్లోకి రారు అని చెప్పేసి జేఏసీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రామరాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.